ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్ చెబుతారా గట్టిగా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకోసారి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు 73 సంవత్సరాల పాటు మనలను కాచి కాపాడి కదా, 73 ఏండ్ల ఈ వార్షికోత్సవాన్ని మనం జరుపుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నిజంగా మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ముందుగా ఈ మహత్కార్యంలో పాలిభాగస్తులను చేసిన పరలోకమందున్న మన దైవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన నామాన్ని మహింపరుస్తున్నాను. వేదికను అలంకరించిన దైవజనులకును ప్రేమించి ఆహ్వానించినటువంటి దైవజనులు ప్రియ అయ్యగారు రాజరత్నం అయ్యగారికి, అలాగే జయరావు పాస్టర్ గారికి, చేరి వచ్చిన దైవజనులందరికీ, పేర్లందరికీ నాకు తెలీదు, ప్రియ సహోదరులు దైవజనులు రవి గారికి, అలాగే గాబ్రియల్ అయ్య గారికి, ప్రతి ఒక్కరికి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఆలయం అనగానే దేవుని యొక్క ఈ ఫ్యాన్ ఆఫ్ చేయండి నాన్న. ఈ ఫ్యాన్ ఎక్కడ ఉంది స్విచ్? ఈ ఫ్యాన్ ఆఫ్ చేయండి దయచేసి. ఈ ఫ్యాన్ ఆఫ్ చేసేయండి. దేవుడు ఆలయాన్ని అసలు ఎందుకు నిర్మించాడు అని మనం ఆలోచిస్తే, ఆలయాన్ని నిర్మించింది దేవుడు దేవుని కొరకు కాదు. ఆలయాన్ని నిర్మించింది దేవుడు ఎవరి కొరకు అనంటే మన కొరకు దేవుడు ఆలయాన్ని నిర్మించాడు. ఎవరి కొరకు ఆలయాన్ని నిర్మించాడు? మన కొరకు దేవుడు ఆలయాన్ని నిర్మించాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఎంత గొప్పదో ఈరోజు మీరు అర్థం చేసుకోండి. అందుకే నేను ఎప్పుడు కూడా ఎక్కడికన్నా వెళితే ఈ మందిరం యొక్క పుట్టు పూర్వోత్తరాలు నేను తెలుసుకుంటుంటాను. ఎక్కడికి వర్తమానాలకి వెళ్ళినా ఆ మందిరం ఎప్పుడు ప్రారంభమైంది, ఈరోజు అడగకుండానే అయ్యగారు ప్రారంభం నుండి అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఆ మందిర నిర్మాణంలో ఎవరైతే పాలిభాగస్తులు అవుతారో వారిని దేవుడు మెండుగా దీవించాలన్నది నా ప్రగాఢమైనటువంటి సంకల్పం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు అనంటే అది ఎవరి ఆత్మో తెలుసా? మందిరానికి నేను కష్టపడాలి, మందిరానికి నా కష్టార్జితం ఇవ్వాలి, మందిరానికి ఇదిగో నేను కూడా నా కష్టాన్ని నా కష్టార్జితాన్ని ఇవ్వాలి, నా చెమట కార్చాలి అన్నటువంటి ఆ ఆత్మ ఎవరి ఆత్మో తెలుసా? అది దావీదు ఆత్మ. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరచు. దావీదు కూడా ఏమనుకున్నాడో తెలుసా? కలలు కన్నాడు. ఏం కట్టాలని? తండ్రి, నీకొక మందిరం నేను కట్టాలి తండ్రి. నీకేం చేయాలి? నీకొక మందిరం కట్టాలి. అది దావీదు యొక్క జీవిత వాంఛ. మన జీవితంలో మనం ఎన్నో అనుకుంటాం కదా. మనం ఏమనుకుంటాం? మన జీవితంలో నేను అది సాధించాలి, ఇది సాధించాలి, ఆ స్థితికి వెళ్ళాలి, ఈ స్థితికి వెళ్ళాలి. ఎన్నో ప్రణాళికలు మన జీవితంలో ఉంటాయి. దావీదు జీవితంలో ఉన్నటువంటి ఏకైక ప్రణాళిక, ఆయన జీవిత వాంఛ, నా జీవితంలో దీనిని సాధించి నేను చచ్చిపోవాలని దావీదు కలలు అన్నాడు. ఏంటి అది అనంటే, నా జీవితంలో దేవునికి ఒక మందిరాన్ని కట్టి నేను చనిపోవాలి. అంటే మీరు ఆలోచించండి, దావీదుకి కలిగిన ఆలోచన మందిరం కట్టాలి, మందిరం స్థిరపరచబడాలి అన్నటువంటి ఆలోచన ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. జెరుబ్బాబెలు కూడా దేవుని మందిరాన్ని కట్టడానికి తాను ఎంతగా ప్రయాసపడ్డాడో, ఎంతగా తన కష్టాన్ని కష్టార్జితాన్ని దారపోసాడో క్రైస్తవులుగా మరలా మనం వివరించుకోవాల్సిన అవసరత లేదు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా చెబుతుంటాడు, ఈ మందిరములో పాలిభాగస్తులైన వారిని దేవుడు మెండుగా దీవించునుగాక. ఆమేన్ చెబుతారా? ఈ మందిరానికి తమ కష్టాన్ని కష్టార్జితాన్ని ఇచ్చిన వారిని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. తరతరాలు దేవుని కృప వారి మీద ఉండునుగాక. తరతరాలు దేవుని యొక్క కృప ప్రేమ వారికి తోడైండి ఇదిగో సంతానం అంతటిని దీవించునుగాక. ఎందుకు అనంటే మందిరము ఒక తరంతో గతించిపోయేది కాదు. మేము మందిరం కడుతుంటే ఒక ముసలావిడ
ఇంత కానుక తీసుకొచ్చింది. అదంతా లెక్కేస్తే ఎంత ఉందో తెలుసా? 1224 రూపాయలు ఉంది. ఎంత ఉంది చెప్పండి? అమ్మా, నువ్వు విధవరాలివి, నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావు, నీకేమే సహాయం చేయాలి, నువ్వు తీసుకొని వచ్చావు, వద్దమ్మా అని నేను చెప్పాను. నాకు వద్దమ్మా అంటే ఆవిడేమన్నదో తెలుసా? అయ్యా, రేపో మాపో నేను చచ్చిపోతాను, కానీ మందిరం మాత్రం తరతరాలు ఉంటుందయ్యా. మందిరం ఎప్పటికి ఉంటుందట? తరతరాలు ఉంటుంది. ఆ గోడల్లో నా చెమట ఉండాలయ్యా. చప్పలు పెట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాను. ఆ రాళ్ళలో నా చెమట ఉండాలి, ఆ సిమెంటులో నా చెమట ఉండాలి, నాది అంటూ. రేపు దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నా కోసం నువ్వేం చేసావని దేవుడు కనుక నన్ను అడిగితే ధైర్యంగా నేను నిలబడుకొని చెప్పకముందే బీద విధవరాలి కానుకను గుర్తించినట్టుగా నా కానుకను నా దేవుడు గుర్తించాలి అన్నది ఆమె హృదయ వాంఛ ఎంత గొప్పదో చూస్తున్నారా? ఈ ఆలోచన ఎవరికి కలుగుద్దో తెలుసా? దావీదు ఆత్మ ఉన్నవారికి మాత్రమే కలిగే ఆలోచన. అందుకే మీకు చెప్పేది ఏంటంటే, మందిరములో ఏదైనా పని ఉన్నప్పుడు, మందిర నిర్మాణంలో కానివ్వండి, సేవా పరిచర్యలో కానీ, మీ ఇంటి పనులు చేసుకోకపోయినా ఇబ్బంది ఏమీ లేదు, మునిగిపోయేదేమీ లేదు. రేపు చేసుకోవచ్చు, ఎల్లుండి చేసుకోకపోయినా ఏమి ఇబ్బంది లేదు. కానీ దేవుని యొక్క సేవలో ఉపయోగపడడం, మందిరములో కష్టపడడం, మందిరములో మన కష్టార్జితాన్ని ఇవ్వడం, మందిరములో మన చెమటోడ్చడం, జీవితములో దేవుడిచ్చే ఒకే ఒక అవకాశం. రేపు నీకు ఆ అవకాశం ఉందో లేదో నీకు తెలియదు గనుక ఆ అవకాశాన్ని పోగొట్టుకోకండి. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో ఏమన్నాడో తెలుసా? ఈ మందిరాన్ని ఎందుకొరకు నిర్మించాడో తెలుసా? మరొక మందిరం కోసం నిర్మించాడు. ఈ మందిరాన్ని మరొక మందిరం కోసం నిర్మించాడు. ఏంటి ఆ మందిరం అంటే, బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే దేవుడు ఒక గొప్ప మాటను బైబిల్ గ్రంథంలో రాయించాడు. చూద్దాం. బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళిపోయి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయాన్ని చూద్దాం. 6వ అధ్యాయం 16వ వచనం. 6వ అధ్యాయము 16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయమునకు దేనితో పొందిక లేదట? విగ్రహములతో పొందిక లేదు. దేనితో పొందిక లేదు చెప్పండి? దేవుని ఆలయమును నువ్వు దేనితో పోల్చకూడదంటే విగ్రహాలతో పోల్చడానికి వీలు లేదు. బయట ఉన్నటువంటి అనేకమైన అపవాది క్రియలతో పోల్చడానికి వీల్లేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క పనులను నీ సొంత పనులతో పోల్చి చూసుకోవడానికి వీల్లేదు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే, దేవుని పని ఉన్నప్పుడు మనమేమి దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాం చెప్పండి? మన పనికి ఇంపార్టెన్స్ ఇస్తామా, దేవుని పనికి ఇంపార్టెన్స్ ఇస్తామా? చెప్పండి. దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాం? జెరుబ్బాబెలు నాయకత్వంలో దేవుడు సొలొమోను చేత కట్టిన దేవాలయం కూల్చేస్తే, ఇజ్రాయేలీలందరూ బబులోను చెరలో నుండి విడిపింపబడిన తర్వాత, వాగ్దాన భూమికి వచ్చిన తర్వాత మందిరం కడుతూ ఉన్నారు. ఆసక్తితో మందిరం కడుతుంటే చుట్టూ ఉన్నటువంటి అవకాశాలన్నీ బూడిపోయాయి వాళ్ళకి మందిరం కట్టడానికి. జాగ్రత్తగా వినండి. చుట్టూ అవకాశాలన్నీ బూడిపోయాయి. అందరట మందిరం ఆపేయాలని లంచాలు ఇచ్చారట. ఏం ఆపేయాలని? మందిరం కట్టకుండా ఉండాలని లంచాలు ఇచ్చారట. రాజుకి, అధికారులకి లంచాలు ఇచ్చి మందిరం కట్టకుండా ఉండాలని ప్రయత్నిస్తే రాజు ఆజ్ఞ వేశాడట, మీరు మందిరం కట్టకండి, ఆపేయండి. అంటే వీళ్ళేమనుకున్నారు తెలుసా? అరే, మందిరం ఎలాగో ఆగిపోయింది, మనం ఏం చేద్దామో తెలుసా? మన ఇల్లులు కట్టుకుందామని ఇల్లులు కట్టుకోవడం ప్రారంభించారట. అప్పుడు వస్తాడు ఒక ప్రవక్త, ఆయన పేరు హగ్గయి. వచ్చి ఏం చెబుతాడు తెలుసా? తోలుచేస్తాడు ఇశ్రాయేలీలు కట్టినా. ఏం వలిచేస్తాడు తెలుసా? చెప్పండి ధైర్యంగా. ఏం వలిచేస్తాడు తెలుసా? తోలు తీసేస్తాడు అట్నే. ఏమంటాడు తెలుసా? ఒరే దుర్మార్గులారా, పనికిమాలినోళ్ళారా, బుద్ధి ఏమైనా ఉందా మీకు? చెప్పండి. కడుపుకేమైనా? మీరు వచ్చింది ఎందుకురా? ఎక్కడి నుండి? ఆ బానిసత్వంలో నుండి, ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుండి, అక్కడి నుండి ఇక్కడికి మిమ్మల్ని తీసుకొని వచ్చిన దేవుడు ఎందుకో తెలుసా? ఇల్లు కట్టుకొని సుఖపడడానికి కాదురా పనికిమాలినోళ్ళారా. ఎందుకు వచ్చారో తెలుసా? మీరు అక్కడి నుండి ఎందుకు వచ్చారట? దేవాలయం కట్టడానికి వస్తే ఏదో సమస్యలు వచ్చాయని దాన్ని ఆపేసి ఏం కట్టుకున్నారంటే ఇల్లులు కట్టుకోవడం. బుద్ధి ఏమైనా ఉందా మీకు అని అంటాడు హగ్గయ్య వచ్చి. ఏమంటాడు తెలుసా? మందిరం కట్టేది మీరు కాదు, ఎవరు కట్టేది? నేను కట్టేది. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరచు. మీరు నిలబడాలంతే. మీరేం చేయాలి? మీరు నిలబడాలి. మందిరం కట్టువాడను నేను.
మీరు నిలబడితే మందిరాన్ని నేను కడతాను, మీరు నిలబడాలి అంతే. ఆ అవకాశాన్ని నేను మీకు ఇస్తున్నాను. హగ్గై వచ్చి చెప్పగానే జెరుబ్బాబేలుకి మరలా దేవుని యొక్క ఆత్మ మొదలైపోయింది. మరలా ఒక ఎంకరేజింగ్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు మరలా మందిరం స్టార్ట్ చేయబడిందండి. అప్పుడు స్టార్ట్ చేయబడిన మందిరం ఇక మరలా ఆగకుండా కొనసాగింది. కంప్లీట్ అయిపోయింది మందిరం. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచండి. మీకేమర్థమవుతుంది? దేవుడు ఇక్కడ ఏమన్నాడో తెలుసా? ఆలయముతో, ఇదిగో ఆలయం ఉంది కదా, భూమి మీద ఒక ఆలయం ఉంది కదా, ఆ ఆలయానికి దేనితో పొందిక లేదట? విగ్రహాలతో పొందిక లేదు అన్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ? అపోస్తలుడైన పౌలు గారు దేని గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? చూడండి ఏమన్నాడు తర్వాత మాటలో. ఆ మాట చూడండి, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నారు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. అండి ఇదొక ఆలయం అయితే ఈరోజు ఆలయంలోనికి మరికొన్ని ఆలయాలు వచ్చాయట. అవేంటో తెలుసా మీకు? ఏ ఆలయాలు వచ్చాయట? మనము జీవము కలిగిన చెప్పండి, దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. మనలో ఎవరు నివసిస్తున్నారో తెలుసా? దేవుడు నివసిస్తున్నాడు. అంటే భూమి మీద ఆయన నివసించడానికి ఆయన మొట్టమొదటిగా కట్టుకున్న మందిరం ఏంటి అని అంటే మనమే ప్రియులరా, మనం ఈరోజు ఏం చేస్తున్నాం చెప్పండి? ఈరోజు మనం ఏం చేస్తున్నాం? దేవుడు నాలో నివసిస్తున్నాడు అన్నటువంటి ఇంగిత జ్ఞానం మనకేమైనా ఉందా? దేవుడు నాలో నివసిస్తున్నాడు, నేను ఎవరి ఆలయం అంటే దేవుని యొక్క ఆలయం అన్నటువంటి ఆలోచన ఈరోజు క్రైస్తవులకు ఉందా? మీరు చెప్పండి, ఉందా? లేదు ప్రియులారా. పోనీ ఎంతమంది ధైర్యంగా చెప్పగలడు ఐఎమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, గాడ్ ఈజ్ లివింగ్ ఇన్సైడ్ ఆఫ్ మీ అని ఎవరు చెప్పగలరు చెప్పండి? నేను దేవుని యొక్క ఆలయాన్ని, నాలో దేవుడు నివసిస్తున్నాడని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఎందుకంటే మనము దేవుని యొక్క ఆలయం అన్న మాటను మనం మర్చిపోయాం. మనం ఏం చేస్తున్నాం తెలుసా? బయటికి వెళ్ళిపోతున్నాం. సైలెంట్గా కూర్చోండి. మనము మందిరం అయిపోగానే బయటికి వెళ్ళిపోతున్నాం. తిరిగి మరలా దేంతో కలుస్తున్నామో తెలుసా? లోకస్తులతో మన సహవాసం కొనసాగుతుంది. లోకంలో ఉన్న వారితో మన జీవితం కొనసాగుతుంది. లోకంలో ఉన్న వారితో మన సహవాసం కొనసాగుతూ మన జీవితాన్ని చెడిపి వేసుకుంటున్నాం. దేవుడు నివసించాలన్నటువంటి ఈ ఆలయాన్ని మనం పాడు చేసుకుంటున్నాం ప్రియులారా. అందుకే పై మాటలు అన్నాడు చూడండి, 6వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనం 14 నుంచి చదువుదామా? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఎవరితో జోడుగా ఉండొద్దట? అవిశ్వాసులతో జోడుగా ఉండడానికి వీల్లేదు. ఎవరితో జోడుగా ఉండొద్దని చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యములో? అవిశ్వాసులతో జోడుగా ఉండడానికి వీల్లేదు. ఒక తమ్ముడు అన్నాడు, తమ్ముడు నువ్వు దేవుణ్ణిలోకి వచ్చావు కదా, నువ్వు దేవుణ్ణిలో ఉంటున్నావు కదా, మరలా లోకంతో వాళ్ళతో ఏం పని అంటే, అన్నా నేను వెళ్ళిపోయి వాళ్ళను మారుస్తానన్నా. ఏం చేస్తాడట ఇతగాడు? ఏం చేస్తాడట? అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని మార్చడానికి వెళ్ళిపోయాడట. అక్కడున్న వాళ్ళని మార్చడానికి ఇతడు ఏం చేశాడట? వాళ్ళతో సహవాసం కొనసాగించాడట. ఈడు మందిరానికి రాకుండా ఆగిపోయాడు. మరలా ఏం చేశాడు తెలుసా? వాళ్ళతో కలిసిపోయాడు. ఈడేమనుకున్నాడు అని అంటే, నేను మారుస్తాను. నేను చెప్పాను నీకు అంత సీన్ లేదు తమ్ముడు అని చెప్పాను. ఏం లేదు చెప్పు. నువ్వు మార్చాలి అని అంటే నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? మందిరములో ఉండాలి. చప్పలు కూడా దేవున్నామని మహిమపరచు. నువ్వు మార్చాలి అంటే ఏం చేయాలో తెలుసా? నీ మందిరములో దేవుడు ఉండాలి. ఏ మందిరములో? ఈ మందిరములో దేవుడు ఉండాలి. ఆయన కట్టుకున్న ఈ మందిరములో దేవుడు ఉండాలి. అంతకాకుండా నువ్వు వెళ్ళిపోయి వాళ్ళతో సహవాసం చేస్తే ఎలా? కొరింథీయుల పరిస్థితి అలాగే ఉంది. కొరింథీ సంఘం పరిస్థితి అలాగే ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇదిగో మందిరం అయిపోగానే మందిరంలోకి వస్తున్నారు, బల్ల తీసుకుంటున్నారు, ఆరాధనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, అన్య భాషలతో ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. కానీ పౌలు గారికి మాత్రం బయటికి వెళ్ళిపోతే ఏనేనా అన్ని భాషలు మాట్లాడిందన్న డౌట్ వస్తుంది. మీకు అర్థమవుతుంది? అప్పుడప్పుడు మనలో కూడా మందిరానికి రాగానే కొంతమందికి ఆత్మ వస్తుంటుంది, పట్టుకోలేము అసలు. ఎగురెగురు దొక్కుతుంటారు, ఆత్మలు అవి ఇవి ఇదిగో స్తుతిస్తుంటారు. బయటికి వెళ్ళిపోతే ఇక్కడ ఏ అన్ని భాషలు వచ్చాయి అదే నోటితో ఏమొస్తుంటాయి చెప్పండి? మరో రకమైన అన్ని భాషలు వస్తుంటాయి అక్కడ. అవి రకరకాల అన్ని భాషలు. అవి కొరింథీయుల పరిస్థితి అలాగే అయిపోయింది ప్రియులారా. అందుకే పౌలు ఏమంటున్నాడు? అరే మీ బ్రతుకులు బాగలేవు, మీ జీవితాలు బాగలేవు, మీరు బయటికి వెళ్ళిపోయి ఎవరితో కలవకూడదో తెలుసా?
అవిశ్వాసులతో కలవకూడదు, అసలు అవిశ్వాసులతో మీరు సహవాసం చేయకూడదు, అవిశ్వాసులతో మీ జీవితాన్ని కొనసాగించకూడదు. క్లియర్గా మాట్లాడుతున్నాడు చూసారా. అలాంటి స్నేహితులు నీకు ఉండడానికి వీల్లేదు. తర్వాత ఏమన్నాడు అని అంటే చక్కటి మాటలు రాశాడు చూడండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి సుపొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. ఎందుకనంటే మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. మీలోనికి అవన్నీ రాకూడదు. బయటికి వెళ్ళిపోతే మనలోకి ఏమొస్తాయో తెలుసా? ఏమొస్తాయి? బయటికి వెళ్ళిపోతే అన్యులతో మనం సహవాసం చేస్తే మనలోకి ఏమొస్తాయి అంటే అన్యులలోని గుణాలు వస్తాయి, అన్యులలోని అలవాట్లు వస్తాయి, అన్యులలోని జీవితం అలవాట్లన్నీ మన జీవితంలో రేపటి నుండి కనబడతాయి. ప్రియులరా, ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా? ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా దేవుడు? అసలు పౌలు గారి చేత ఈ మాటలు ఎందుకు రాయిస్తున్నాడు తెలుసా? మనము మందిరంలోనికి రాక మునుపు, మనం ఈ మందిరంలోనికి రావడానికి వెనకాల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇప్పటి నుండి చాలా జాగ్రత్తగానండి. దేవుడు మన పట్ల చాలా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని ఒకసారి మహింపరుద్దాం. దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడంటే జాగ్రత్తగానండి. యెషయా గ్రంథానికి ఒకసారి మీరు రండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయము, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 18వ వచనం చూడండి. 28వ అధ్యాయము 18వ వచనం. మరణముతో మీరు చేసుకొనిన నిబంధన అన్నాడు చూడండి. తర్వాత మాట, పాతాళముతో మీరు చేసుకొనిన ఒడంబడిక. ఏమండి, మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఈ మాట ఎప్పుడు దేవుడు తన ప్రవక్త చేత మాట్లాడాడు అనంటే, ఇజ్రాయేలీలు పాపులైపోయారు, ఇజ్రాయేలీలు తమ జీవితాన్ని చెడిపేసుకున్నారు, ఇజ్రాయేలీలు తమ జీవితాన్ని ఇదిగో అన్య దేవతల వైపు తిప్పేసుకొని త్రాగుడికి, భయంకరమైన పాపానికి, లోక అలవాట్లకు బానిసలు అయిపోతే దేవుడు అప్పుడు మాట్లాడుతున్నాడు, రే మీరు పాపంలో ఉన్నారు కదా, పాపం అంటే మీకేంటో తెలుసా? అసలు మనం కూడా తెలియక మనం ఏం చేస్తుంటాం తెలుసా? భయంకరమైన పాపాలు చేస్తుంటాం ప్రియులారా. ఈ పాపమే కదా, చిన్న పాపమే కదా, పెద్ద పాపమే కదా, ఇంతే కదా అనుకుంటుంటాం. ఏమండి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను ఒక మాట చెబుతానండి. పాపాలలో చిన్న పాపం పెద్ద పాపం ఏమీ లేదు. పాపం చెప్పండి, ఎలా చెబితే మీకు అర్థం కాదు. విషమే. ఎంతైనా విషం ఏంటట? విషమే. ప్రతి విషము మనిషిని చంపేస్తుంది, ప్రతి పాపం మనిషిని నాశనం చేస్తుంది, ప్రతి పాపం మనలను పరలోక రాజ్యానికి దూరం చేస్తుంది, ప్రతి పాపం మన జీవితాలను చిదిమేస్తుంది, ప్రతి పాపం మనలను మరణానికి లాక్కొని వెళ్ళిపోతుంది, ప్రతి పాపం మనలను పాతాళానికి లాక్కొని వెళ్ళిపోతుంది. అందుకే ఇక్కడ అన్నాడు, మీరు పాపం చేస్తున్నారు కదా. పాపం చేస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? మీరు ఒక ఒడంబడిక చేసుకున్నారు, మీరు ఒక నిబంధన చేసుకున్నారు. దేంతో మీ నిబంధన అంటే, దేనితో మీ ఒడంబడిక అనంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దేనితో తెలుసా? పాతాళముతో మీ యొక్క ఒడంబడిక, మరణముతో చెప్పండి మీ నిబంధన. ఏంటట నిబంధన? మరణముతో మనం నిబంధన చేసుకున్నామట. దేంతో నిబంధన చేసుకున్నామట? మరణముతో నిబంధనట, పాతాళముతో నిబంధనట. ఒడంబడిక, నిబంధనలు ఇవి తెలుగులో ఇన్ని పదాలుగా రాయబడ్డాయి, కానీ ఇంగ్లీష్లోకి వెళ్ళిపోయేసరికి కొన్నే ఉంటాయి ప్రియులారా. కవనెంట్ అంతే, నిబంధన, అగ్రిమెంట్, బిట్రోతల్ అన్న పదాలు అవన్నీ ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు ప్రియులారా. మనమట ఇదిగో ఒడంబడిక చేసుకున్నామట, నిబంధన చేసుకున్నామట. దేంతో అంటే మరణముతో నిబంధన, పాతాళముతో నిబంధన. ఇదేమి నిబంధనలు అసలు చెప్పండి మీరు? మేము ఒక పెళ్ళికి వెళ్ళామండి, ఒక పెళ్లి చేయడానికి వెళ్ళాం. మేము ఒక కావల దగ్గర ఒక పెళ్ళికి వెళ్తే జాగ్రత్తగానండి, తమ్ముడు వినోద్ కూడా ఉన్నాడు. వివాహం స్టార్ట్ అయిపోయింది. వెళ్ళిన వెంటనే ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేసేటప్పుడే నాకు అర్థమైపోయింది, ఎక్కడో షాక్ కొడుతుంది, ఎక్కడో ఇబ్బంది కలుగుతుందని అర్థమైపోయింది. అమ్మాయిని తీసుకొని రమ్మనగానే అమ్మాయి ఎలా వచ్చిందో తెలుసా? మామూలుగా పెండ్లి కుమార్తె ఎలా వస్తుంది చెప్పండి? ఎలా వస్తుంది? పెద్దలతో పాటు సిగ్గుపడుతూ కదా, చిరునవ్వుతో వస్తుంది. ఆ సందర్భం ఎంత బాగుంటుంది అసలు చూడడానికి చెప్పండి. ఆ పెండ్లి కుమార్తెని తీసుకొని రాగానే అమ్మాయి ఒకటే పరిగెత్తింది. అసలు అమ్మాయి ఒకటే పరిగెత్తింది. నాకు అక్కడే డౌట్ వచ్చింది, అసలు ఏదో తేడా కొడుతుంది.
సమయం వచ్చేసింది. అమ్మా తల్లి నిబంధన చేయమంటే ఆమె ఏం చేస్తుందో తెలుసా? నేను చేయను, ఎందుకంటే ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, నన్ను బలవంతం చేసి నిలబెట్టారన్నారు. అయిపోయింది పెళ్ళి, అక్కడికక్కడే పెటాకులు అయిపోయింది. లోకంలో మన జీవితం మరొక వ్యక్తితో పంచుకోవడానికి నిబంధన చేయాలంటే 100 ఆలోచనలు మనం ఆలోచిస్తున్నప్పుడు మనం ఎలా మరణంతో నిబంధన చేయగలుగుతున్నాం? మనం ఎలా పాతాళంతో నిబంధన చేయగలుగుతున్నాం చెప్పండి? అసలు ఎంత ఈజీగా మనం ఒడంబడిక చేసుకుంటున్నామో చూస్తున్నారా? అసలు ఎంత ఈజీగా మనం మరణంతో నిబంధన చేసుకుంటున్నామో చూసారా? ఏమని నిబంధన చేసుకుంటున్నామంటే పాపములో ఉన్నప్పుడు మనం మరణంతో నిబంధన చేసుకుంటున్నామంట. ఏంటో తెలుసా? నేను చేసిన పాపాన్ని బట్టి మరణమా నువ్వు వచ్చి నన్ను చంపొచ్చని మనం అగ్రిమెంట్ రాసిస్తున్నామంట. దానికి మీకు అర్థమవుతుందా? పాపం చేసేవారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సినిమాలు చూసేవారు, షికారులు చేసేవారు, సీరియళ్ళు చూసేవారు, చిన్న చిన్న పాపాలు కదా అని అబద్ధాలు ఆడేవారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఒక నిబంధన చేస్తున్నారు. దేంతో అంటే మరణముతో మీరు నిబంధన చేస్తున్నారు, పాతాళంతో మీరు నిబంధన చేస్తున్నారు. మీరు రాసిచ్చేస్తున్నారు పాతాళానికి, ఇదిగో పాతాళమా నువ్వు నన్ను మింగేసుకోవచ్చు, ఇదిగో మరణమా ఏ క్షణానైనా నువ్వు వచ్చి నన్ను మృంగేయచ్చు, చంపేయచ్చు అని మీరేం చేస్తున్నారు తెలుసా? నిబంధన పత్రం రాసిచ్చేస్తున్నారు. ఆ తర్వాతనే మీరు పాపంలోకి ఎంటర్ అవుతున్నారు, గుర్తుపెట్టుకోండి. అందుకే బైబిల్ గ్రంథంలో పాపం చేసే వారిని గురించి, పాపం మనలను ఎలా ఏలుతుందో రాశారండి. మతిపోద్ది అసలు ఆ మాటలు ఆలోచిస్తుంటే. చూడండి ఒకసారి కొద్ది నిమిషాల పాటు మాత్రం మనం బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళిపోయి ఆలోచిస్తూ వద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. 8వ అధ్యాయము 34వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. అందుకు యేసు చెప్పుచున్నాడు, పాపము చేయు ప్రతివాడును. ఆ మాట చూడండి, పాపమునకు దాసుడని మీతో చెప్పుచున్నాను. పాపము చేయు ప్రతివాడు పాపానికి ఏంటట? దాసుడట. ఏంటట? పాపానికి దాసుడంట. అంటే పాపం మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? పాపం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఏలుతుంది. పాపం మనల్ని ఏం చేస్తుంది? ఏలుతుంది. మనలను పాపం ఏలుతుంది కనుకనే మనం ఏం చేసామో తెలుసా? పాపము దగ్గర దాసులమైపోయి. దాసత్వం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? దాసత్వం అంటే ఎలా ఉంటుంది? బానిసత్వం అండి. తంతారు, కొడతారు, లాగుతారు. పాతల కాలంలో అయితే బానిసలను, దాసులను చంపే అధికారం కూడా యజమానులకు ఉండేది ప్రియులారా. అందుకే పాపం మనలను ఏలుతుంది. పాపం దగ్గర మనం ఏమైపోతామో తెలుసా? దాసులమైపోతాం. చూడండి, లేదులేండి, యాలదులేండి అని మీరు అనుకుంటారా? చూడండి, కీర్తనల గ్రంథం 19వ కీర్తన చూడండి. 19వ కీర్తన 13వ వచనం చూడండి. 13వ వచనం. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 13వ వచనం. 19వ కీర్తన 13వ వచనం. దురభిమాన పాపముల్లో పడకుండా నీ సేవకుని ఆపయ్యా, నేను పాపంలో పడకుండా నన్ను ఆపు అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, ఆ పాపంలో నేను పడకూడదు నాయనా. ఏ పాపమట? దురభిమాన. ఎందుకంటే దావీదు రాజు అయినప్పుడు అనేకులు వచ్చి పొగుడుతున్నారట. కొంతమంది నిజంగానే పొగుడుతారండి, కానీ కొంతమంది ఎలా పొగుడుతారో తెలుసా? కొంతమంది ఎలా అభిమానిస్తారో తెలుసా? దురభిమానం ఉంటుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎదురుగా సలాం చేస్తారు, పోయిన వెంటనే ఏమంటారు చెప్పండి? మరలా తిడతారు నోటికి. అందుకే ఇదిగో నన్ను అనేకులు అభిమానిస్తున్నప్పుడు దురభిమాన, నన్ను అభిమానిస్తున్నారు కదా నేను పొంగిపోకుండా, అది కూడా పాపమే కదా, దానిలో కూడా పడకుండా నన్ను కాపాడయ్యా అని దావీదు అంటున్నాడు. మనల్ని ఎవరైనా పొగిడారనుకోండి, మనం ఏమంటాం చెప్పండి? పొగిడారనుకోండి, మనం ఉప్పొంగిపోయి పదరా నీకేం కావాలి చెప్పు, బిర్యానీ కావాలా, ఏం కావాలి చెప్పు నీకు అంటాం కదా. ఎవరైనా పొగిడారనుకోండి, మనం ఏ చెట్టు ఎక్కుతాం? చెట్టు ఎక్కిస్తారు. ఏ చెట్టు ఎక్కితే మనకు అర్థం కాదు, ఆ నుంచి పడినప్పుడే మనకు అర్థం అవుతుంది. అరే వీడు నన్ను ఏ చెట్టు ఎక్కించాడో తెలుసా? మునగ చెట్టు ఎక్కించాడు అని అప్పుడు అర్థం అవుతుంది మనకి. దావీదు అలా కాదు, అమ్మో అది కూడా పాపమే, ఆ పాపంలో కూడా నన్ను పడకుండా తప్పించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే తర్వాత గుండెలు పగిలిపోయే మాట మాట్లాడాడు చూడండి ఆయన. ఎందుకట? దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుస్తారా? ఎంత గొప్ప మాటను దావీదు మాట్లాడు. ఎందుకంటే ఈరోజు నేను పాపంలో పడిపోవచ్చయ్యా, రేపు పాపం నన్ను ఏం చేస్తుందంటే
ఏలుతుంది. సిన్ ఈజ్ గోయింగ్ టు రూల్ ఓవర్ మీ అంటున్నాడు. ద సిన్ ఈజ్ గోయింగ్ టు రూల్. మనిషి పరిపాలిస్తేనే మనం తట్టుకోలేం కదా. అప్పుడప్పుడు మనం ఏం చేస్తుంటాం తెలుసా, ఓటేసిన 2 నెలలకి 3 నెలలకే బాధపడుతుంటాం, అయ్యయ్యో రాంగ్ సెలక్షన్ చేసుకున్నానే అని. అంటే మన పరిస్థితి అంతా కూడా ఎలా తెలుసా, చేతులు గాలిన తర్వాత మనం ఏం చేస్తాం, ఆకులు పట్టుకుంటాం. ముందే పట్టుకొని ఉంటే బాగుండేది కదా. అలా కాదు మన బ్రతుకంతా కదా. అప్పుడే విరక్తి పుట్టిపోద్ది మనకి. 2 నెలలకే 3 నెలలకే 4 నెలలకే సంవత్సరానికే ఇదిగో మనకి విరక్తి పుట్టిపోతుంటుంది. విరక్తి ఏది, ఒక మనిషి వెళ్తేనే పాపము నిన్ను ఏలడం ప్రారంభిస్తే, మరణము నిన్ను ఏలడం ప్రారంభిస్తే, పాతాళం నిన్ను ఏలడం ప్రారంభిస్తే, అపవాది నిన్ను ఏలడం ప్రారంభిస్తే, మనిషి నిన్నేళ్తే తట్టుకోలేకపోతున్నావే, పాపము నిన్నేళ్తే నీ బ్రతుకు అధోగతి అయిపోద్ది, నీ జీవితం సర్వనాశనం అయిపోద్ది, నీ బ్రతుకు నువ్వు ఆలోచించలేనంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోద్ది పిల్లరా. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా పాపము నన్ను ఏలనీయకుండా, ఆ దురభిమాన పాపంలో పడకుండా నన్ను కాపాడయ్యా. నేను పాపంలో పడకూడదయ్యా, నేను పాపంలో పడకూడదయ్యా. ఈ ప్రార్థన మనకుందా? ఈ ప్రార్థన మనకుందా? మీరు చెప్పండి. ఈ ప్రార్థన మీకుందా? ఎందుకంటే ఇదిగో దావీదు ఎంత జాగ్రత్త పడుతున్నాడు చూడండి. ఇంకా చూడండి అదే కీర్తనల గ్రంథం 119వ కీర్తన 133 చూడండి. 119వ కీర్తన 133, 119వ కీర్తన 133. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఆ మాట చూడండి, ఏ పాపమును నన్ను ఏలనీయకము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. పాపము నన్ను ఏలొద్దయ్యా. ఏం ఏలకూడదట? పాపము మనలను ఏలొద్దు. అంటే మీరు చెప్పండి, ఒకటి మనలను ఏలుతుందంటే మన ప్రమేయం లేకుండా మనల్ని ఏలగలదా? మీరు చెప్పండి. ఏమంటే 5 ఏళ్ళకు ఒకసారి మనం ఓట్లేస్తాం. ఓట్లేసి మనం ఓట్లు ఎందుకు వేస్తున్నాం చెప్పండి? ఓట్లు మనం ఎందుకు వేస్తున్నాం చెప్పండి? ఓటు ఎందుకు వేస్తున్నాం తెలుసా? మనం ఒక వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం, మనం చూస్ చేసుకుంటున్నాం కదా. మనం ఓటు వేయడం ద్వారా ఒక నిబంధన చేస్తున్నాం. ఏంటంటే ఇదిగో నేను నీకు నా పైన అధికారాన్ని 5 ఏళ్ల పాటు రాసిస్తున్నాను ఓటు ద్వారా కదా. ఇదిగో 5 ఏళ్ల పాటు నువ్వు నన్ను ఏలొచ్చు. ఎన్నేళ్ల పాటు? 5 ఏళ్ల పాటు నువ్వు నన్ను ఏలొచ్చు. 5 ఏళ్ల పాటు నీవు నాకు రాజుగా ఉంటావని మనం ఓటేసి అతనిని ఏం చేస్తున్నాం? ఒక రాజుగా ఎన్నుకుంటున్నావు. నన్ను ఏలమని చెప్పింది ఎవరు? మన పైన ఈరోజు ఒక రాజు ఏలుతున్నాడు అని అంటే ఏలమని చెప్పింది ఎవరు? మనమే కదా. దేని ద్వారా? ఓటు ద్వారా. ఓటు అన్నది నిబంధన ప్రియులారా. ఈ లోకంలో ఒక వ్యక్తి మనలను ఏలడానికి ఓటు అన్నది ఒక నిబంధన అయితే జాగ్రత్తగా ఆలోచించండి. మరణము మనలను ఏలడానికి, పాపము మనలను ఏలడానికి, పాతాళము మనలను మృంగివేయడానికి మనం ఏం చేసుకున్నామో తెలుసా? పాపము ద్వారా నిబంధన చేసుకున్నామట ప్రియులారా. మీరు ఆలోచించండి, మనం ఎంత దౌర్భాగ్యులం మీరు చెప్పండి, మనం ఎంత దుర్మార్గులం మీరు చెప్పండి. అందుకే అంట పాపము దగ్గర మనం ఎలా అయిపోతున్నామట? బానిసలమైపోతున్నాం, దాసులమైపోతున్నాం. పాపం దగ్గర దాసులమైపోతున్నాం ప్రియులారా, దాసులమైపోతున్నాం. జాగ్రత్తగా ఆలోచించండి. అందుకే పాపం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఈడ్చుకొని వెళ్తుంటుంది. పాపం మనలను ఇదిగో లాక్కొని వెళ్ళిపోతుంటుంది. అప్పుడప్పుడు చూడండి, ఒరే మాన్రాదంటే ఏమంటుంటాడు తెలుసా? అన్న మానలేకపోతున్నానన్నా. రే నాన్న సైలెంట్గా ఉండాలి. అప్పుడప్పుడు ఒరే దయచేసి మాన్రా అని బ్రతిమాలుతుంటే యవనస్తుల్ని ఏమంటుంటారు తెలుసా? అన్నా మానలేకపోతున్నానన్నా. ఏం చేయలేకపోతున్నాడట? మానలేకపోతున్నానన్నా. ఎందుకు మానలేకపోతానంటే లాక్కుని వెళ్ళిపోతుందన్నా. ఏం చేస్తుందట? పాపం లాగుతుందన్నా. ఒక్కరోజు తాగలేదనుకో లాగుతుందన్నా, లాక్కుని వెళ్ళిపోతుందన్నా అనుకున్నాడట. ఇక తాగకూడదని డిసెంబర్ 31కి డిసైడ్ అయిపోయాడట. డిసెంబర్ 1వ తారీఖున కూడా స్థిరంగా ఉన్నాడట. 2వ తారీఖున వద్దు అనుకున్న ఆ దారిలో వీడు వెళ్ళాల్సి వచ్చిందట. ఏదో వేరే పని మీద వెళ్ళాల్సి వచ్చిందట. వెళ్తున్నాడట. అటు చూడొద్దు అనుకుంటా వెళ్తున్నాడట. అటు చూడొద్దు అనుకుంటా అలా చూశాడట. 2 ఫ్రెండ్స్ అక్కడ కనపడ్డారట. మనం తాగకపోతే వీళ్ళు ఎందుకున్నారో వాడు ఎందుకున్నాడో నీకు తెలీదా?
అక్కడ వాడు ఎందుకున్నాడు నీకు తెలుసా తెలీదా? పనికి మాలినాడా? వాళ్ళు ఎందుకున్నారో అసలు ఏమొచ్చిందో కనుక్కుందాం అనుకున్నాడట ఇతగాడు. కనుక్కొని ఏంటి వాళ్ళకు వచ్చిన కష్టాలు ఇతగాడు తీర్చాలట పోయి మరలా. సిగ్గుండాలి కదా కొంచెమన్నా. అందుకే దీన్ని ఏమన్నాడంటే దేవుడు, కుక్క తన వాంతికి తిరిగినట్టు. మన బ్రతుకులు ఎంత అస్తవ్యస్తమో చూడండి. వెళ్ళిపోయాడట, ఎలాగో వచ్చావు కదనంటే, అయ్యో నేను తాగండి రా, నిన్ననే దేవుడికి ప్రామిస్ చేశాను అని అంటే, ఒరే నువ్వు ఈ సంవత్సరం ఏంట్రా 7 సంవత్సరాల నుంచి ప్రామిస్ చేస్తున్నావు, ఒక్క సంవత్సరం అన్నా నిలబడ్డావరా నువ్వు నీ మొహం అన్నారట. వీడికేమనిపించిందట, అవునులే నా బ్రతుకంతా నేను ఎప్పుడైనా నిలబడ్డానా, తాగేసాడు, తప్పదాగి అక్కడే పడిపోయాడట. వీడు చేసిన ప్రామిస్ మీద ఎన్ని రోజులు నిలబడలేదు? 2 రోజులు కూడా నిలబడలేదు. ఎందుకు ఈ పరిస్థితి మనకు వస్తుందంటే, మనం పాపం యొద్ద ఏమైపోయాం? దాసులమైపోయాం. పాపం మనల్ని ఏళ్తుంది. ఏం చేస్తుంది పాపం? మనల్ని ఏళ్తుంది, మనలను ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? ఇదిగో మరులు కొల్పబడి ఏడవబడి అన్నాడు. పాపం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? మరులు కొల్పుతుందట, మనల్ని ఈడ్చుకొని వెళుతుందట. నువ్వు వద్దనుకున్నా వదలదు. ఎప్పటి వరకో తెలుసా? నువ్వు తన దగ్గర బానిసవైపోయావు. నువ్వు దానికి నిబంధన చేసి ఇచ్చావు. అందుకే ఈ పాపం ద్వారా మనకి ఏమొస్తుంది అని అంటే, ఏమొస్తుంది చెప్పండి? పాపము వలన వచ్చు జీతము, చెప్పండి, మరణం. ఆ తర్వాత మరణం నుండి మరలా ఎక్కడికి? పాతాళానికి. అందుకే యేషయా గారు అన్నారు, ఏంటో తెలుసా? మీరు మరణముతో ఏం చేసుకుని ఉన్నారట? నిబంధన చేసుకున్నారా? మీరు పాతాళంతో ఒడంబడిక చేసుకున్నారు. మీరు పాతాళంతో ఒడంబడిక చేసుకున్నారు. పాపం ఎంత భయంకరమైనదో చూడండి. అయితే దేవుడు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. ఏంటో తెలుసా? ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం. మరలా యెషయా గ్రంథం 28వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఏమన్నాడు? మరణముతో మీరు చేసుకొనిన నిబంధన. ఒక గుడ్ న్యూస్, మీరందరూ ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా నిద్రపోయే ఆలోచన, ఆ హ్యాపీగా నిద్రపోయే ఆ మాటను దేవుడు మాట్లాడాడు యెషయా గారి ద్వారా. మీరు చూడండి ఏమన్నాడో తెలుసా? మరణముతో మీరు చేసుకునే నిబంధన కొట్టివేయబడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుస్తారా? ఆ తర్వాత ఏమన్నాడో చూసారా? పాతాళములో మీరు చేసుకొనిన ఒడంబడిక నిలువలేదు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. నిలబడదు. నువ్వు చేసుకున్న నిబంధన నిలబడదు. నువ్వు చేసుకున్నటువంటి ఒడంబడిక నిలబడదు. ఎందుకో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు తన రక్తము కార్చి, తన స్వరక్తం ఇచ్చి ఒకదాన్ని కొన్నాడట. ఏంటట అది? మీకేం ఫ్లాష్ అవ్వట్లేదా? యేసు క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన, చెప్పండి, గుర్తుకు రావట్లేదా వాక్యం? యేసు క్రీస్తు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి ఏం సంపాదించాడంటే సంఘాన్ని సంపాదించాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరచండి. ఈ రక్తము, ఆయన కార్చిన ఈ రక్తము చేత నువ్వు చేసుకుని పాతాళముతో నువ్వు చేసుకునే నిబంధనను ఆయన బద్దలు చేసేసాడు. మరణముతో నువ్వు చేసుకునే నిబంధనను ఆయన ఏం చేశాడో తెలుసా? బద్దలు చేశాడు ప్రియులారా. అందుకే నువ్వు గనక ఇంతకాలం పాపంతో ఒడంబడిక చేసుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఆయన రక్తము కార్చి భూమి మీద సంఘాన్ని స్థాపించాడు. ఇదిగో ఈ సంఘములోనికి నువ్వు రావాలి అని అంటే నువ్వు పాతాళముతో చేసుకుని నిబంధన కట్టయిపోవాలి. పాతాళముతో, ఇదిగో నువ్వు మరణముతో చేసుకున్నటువంటి ఒడంబడికలు, ఇదిగో అవి ఫెయిల్ అయిపోవాలి. వాటిని బ్రేక్ చేయాలి, వాటిని తెంచేయాలి. తెంచివేయగలిగిన వాడు ఎవరంటే పరలోకము నుండి భూమి మీదికి ఇదిగో శరీరాన్ని ధరించుకొని వచ్చిన మన లోక రక్షకుడైన దేవుని యొక్క గొర్రె పిల్ల అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు. పిల్లరా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరచండి. ఆయన రక్తముతో సంపాదించుకున్నదే ఈ సంఘం అంతా కూడా. ఈరోజు చెప్పండి, ఇదిగో మనము చేసుకునేటువంటి ఆ నిబంధనను పగలగొట్టేసి మన హృదయాన్ని ఆయన ఏం చేసుకున్నాడు తెలుసా? ఆలయంగా చేసుకొని ఈరోజు ఆయన ఏమి ఇష్టపడుతున్నాడు తెలుసా? ఈ ఆలయములోనికి ఆయన ఎలా రావాలనుకున్నాడో తెలుసా? ఈ ఆలయంలోనికి, మనము కట్టిన ఈ ఆలయంలోనికి ఆయన ఎలా రావాలనుకున్నాడో తెలుసా? మనకంటే ముందుగా కాదు. ఎలా రావాలనుకున్నాడు తెలుసా? నీ హృదయంలోనికి వచ్చి నీతోటి ఆయన మందిరంలోనికి రావాలనుకున్నాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరచు. అంటే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ మందిరంలోనికి మన హృదయాలలో ఉండి మనతో పాటు ఆయన మందిరంలోనికి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ దురదృష్టం ఏంటో తెలుసా? ఇంకా మనము ఈ మందిరాలలో ఆయనకు చోటు ఇవ్వలేదు ప్రియులారా.
మీరు బాగా ఆలోచించండి. ఈ మందిరంలో ఆయనకు చోటు ఇవ్వలేదు కనుకనే ఈ మందిరం యొక్క విలువ మనకు అర్థం కావట్లేదు. ఇంకా ఈ మందిరం యొక్క విలువ మనకు అర్థం కావట్లేదు. మన హృదయం యొక్క మందిరం యొక్క ఇదిగో విలువ నీకు గనక అర్థమైతే, అయ్యో నేను దేవుని యొక్క ఇంటినే, దేవుని యొక్క ఆలయమునని నీకు గనక కలిగితే, ఈ యొక్క ఆలయమును శుద్ధి చేసుకోవాలంటే ఇదిగో ఈ ఆలయం కావాలి ప్రియులారా. ఈ ఆలయంలోనికి మనం వచ్చినప్పుడే మన హృదయాలు శుద్ధి చేయబడతాయి. ఈ ఆలయంలోనికి మనం వచ్చినప్పుడే ఏం చేయబడతాయి తెలుసా? మన బ్రతుకులు బాగుపడతాయి. పాపముతో మనం చేసుకున్నటువంటి ఆ నిబంధన కొట్టివేయబడుతుంది. మరణముతో మనం చేసుకున్నటువంటి ఆ నిబంధన, పాతాళముతో మనం చేసుకున్నటువంటి ఆ నిబంధన కొట్టివేయబడుతుంది. మరణం మనకు రాకూడదంటే, పాతాళంలోనికి మనల్ని లాక్కొని వెళ్ళకూడదంటే మనం చేసుకునే నిబంధనలు కొట్టివేయబడాలంటే మనం ఎక్కడికి రావాలో తెలుసా? ఎక్కడికి రావాలి? మందిరంలోనికి రావాలి. ఎక్కడికి రావాలి? మందిరంలోనికి రావాలి. అందుకే తరతరాలైన మందిరాలు గతించిపోవు. మీకు అర్థమవుతుందా? తరతరాలైన మందిరాలు ఉంటాయా ఉండవా? 73 ఏండ్ల పాటు మన గ్రామంలో ఎంతమంది వదిలి వెళ్ళిపోయారో మీరు చెప్పండి. ఉన్నారా? వెళ్ళిపోయారా? కానీ 73 ఏండ్ల కాలం పాటు ఏముంటుంది? మందిరం ఉంటుంది శాశ్వతంగా. చప్పలు కూడా దేవుని నమ్మను. ఇంకో 150 ఏండ్లైనా, ఇంకో 200 ఏండ్లైనా, కొన్ని వేల సంవత్సరాలైనా మందిరం మాత్రం పోదు. ఎందుకంటే ఈ మందిరం ఎవరు నిర్మించిందంటే దేవుడు అనేకుల దేవుని యొక్క ఆలయాలైనటువంటి మనుషుల హృదయాలను కడగడానికి, అవి యోగ్యమైన ఆలయాలుగా దేవుని కొరకు ఆయన మలుచుకోవడానికి ఈ మందిరాన్ని దేవుడు స్థాపించాడు ప్రియులారా. ఈ మందిరాన్ని ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తామో, మన కొరకు రక్తం ఇచ్చిన యేసుక్రీస్తు అన్న యజమానుణ్ణి మనం నిర్లక్ష్యం చేసిన వారమే. ఈ మందిరాన్ని ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తామో తిరిగి మరలా పాతాళముతో మనకు నిబంధన ఏర్పడుతుంది. తిరిగి మరలా మరణంతో మనకు నిబంధన ఏర్పడుతుంది. కాబట్టి దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేయకండి. ఏం చేయకండి? దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేయకండి. దేవుని మందిరాన్ని పెడచెవిన పెట్టకండి. మొట్టమొదటిగా ప్రాముఖ్యత ఇచ్చేది మన జీవితంలో మొట్టమొదటిగా దేనికి ఉండాలంటే చెప్పండి, దేనికి ఉండాలి? మన ఇంటికా మందిరానికా? మందిరానికి అని ఎవరు చెబుతున్నారు? దావీదు చెబుతున్నాడు. దేవుని యొక్క ఆత్మ హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా తలలోంచండి. ఈరోజు ఒకవేళ మీ జీవితాలలో దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేసి ఉంటే, దేవుని యొక్క పిలుపుని అశ్రద్ధ చేసి ఉంటే, మీ జీవితాలలో ఇంకా మీరు పాపముతో నిబంధన చేసుకున్న వారైతే, మీ జీవితాలలో ఇంకా ఒకవేళ మరణముతో మీరు నిబంధన చేసుకున్న వారైతే, పాతాళముతో నిబంధన చేసుకున్న వారైతే మీ జీవితాలను దేవుడు రక్షించునుగాక. మీ జీవితాలను దేవుడు తిరిగి మరలా ఆయన వైపు త్రిప్పుకొనుగాక. మనస్ఫూర్తిగా మీ హృదయాలను దేవునికి సమర్పించండి. మీ హృదయాలను దేవుని ఎదుట ఇదిగో మీరు మీ యొక్క హృదయాలను దేవుని ఎదుట సమర్పించండి. తండ్రి, అయ్యా తెలియక పాపము చేత నా హృదయాన్ని పాతాళముతో ఒడంబడిక చేసుకున్నాను. రేపో మాపో నన్ను పాతాళం మింగేస్తుంది నాయన. రేపో మాపో పాతాళము నాయన మమ్మల్ని మింగేస్తుంది తండ్రి. రేపో మాపో మరణం మమ్మల్ని మింగేస్తుంది తండ్రి. అయ్యా నీ కృప దయచేయి నాయన. అయ్యా నీ ప్రేమ దయచేయి నాయన. అయ్యా నీ యొక్క నాయన ఒడంబడికను కొట్టివేయువాడవు నీవేనని నాయన తండ్రి నేను నమ్ముచున్నాను తండ్రి. ఈ ఒడంబడికను తండ్రి అయ్యా నాయన బ్రేక్ చేయగలిగిన వాడు నీవేనని తండ్రి నేను నమ్ముచున్నాను తండ్రి. అయ్యా నీ కృప దయచేయి నాయన. అయ్యా నీ ప్రేమ దయచేయి తండ్రి.